నన్ను ఇష్టపడే వాళ్ళు 1000 మంది ఉన్నా నేను ఇష్టపడేది మాత్రం నిన్నే. లవ్ యూ బంగారం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా వస్తుంది. ఓకే, చూసుకోండి, మొత్తం సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి. ఓకే, మొత్తం ఇలా వస్తుంది. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఆ వీడియోని యాడ్ చేసుకొని ఇలా వస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ 5.17 మిల్లీ సెకండ్ ద్వారా వచ్చేసి ఇక్కడ కింద ప్లస్ ఐకన్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫోటోస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ చేసుకోండి. ఓకే, ఇలా ఫోటో వస్తుంది. ఫోటోని కొద్దిగా ఇలా జూమింగ్ చేసుకోండి. ఇలా సేమ్ అదే విధంగా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఉంటే కట్ చేసుకోండి. సేమ్ ఇంత ఆగులోనే సేమ్ ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఫోటోస్ రెడీ చేసుకుని నెక్స్ట్ ఉంటే కట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకుంటే నేను చెప్తాను. ఓకే, ఇలా లాస్ట్ ఫోటో ఉంది. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇలా ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వస్తే మనకి ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇది దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో ఉందిగా, ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ ప్లే స్టైల్ పక్కన యారో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ కింద ఇక్కడ టైమర్ ఆఫ్ చేసుకోండి. ఇలా వైట్లో వచ్చేలాగా పెట్టేసుకోండి. రెండు పెట్టేసుకొని కింద పేస్ట్ ఆప్షన్ ఉంటుంది, పేస్ట్. ఓకే, పేస్ట్ కొట్టేస్తే ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ నెక్స్ట్ టైం ఏం చేయడం అంటే ఇక్కడ పేస్ట్ స్టైల్ ఉంది కదా, డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసుకోండి. సెట్ అయిపోతుంది నెక్స్ట్ టైం అది. సేమ్ అదేవిధంగా ఫోటోస్ రెడీ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్. వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తంకి ఇలానే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్. వీడియో ఎండ్ వరకు మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఫొటోస్ మొత్తంకి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి. కన్ఫామ్గా ఒకసారి మొత్తం మళ్ళీ చూసేసుకోండి. మొత్తం చూసేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.